ప్రమేయం ఉందా లేదా నేను ఆల్ పార్టీస్ని అడుగుతున్నా. ఫోర్త్ సిటీ చుట్టూ ఏం జరుగుతుంది? సో మీరు ఎన్నెన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు దాంట్లో పెడుతున్నారు? కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం. బీజేపీని అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ని అడుగుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ అంటే చెప్పక్కర్లే. కాంగ్రెస్లో కూడా ఎవరు ఎక్కువ పెట్టుబడి పెట్టిరు దాంట్లో? భూములు ఎవరెవరు సేకరించినారంటే మా ఎవరు ఈయన రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. మళ్ళా పాట పాడాల్సి వస్తుంది. కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇంకెవరో మధ్య మధ్యలో శివారెడ్డి అని వినబడుతుంది పేరు. ఆయన ఎక్కువ కనబడాడు, బ్యాక్ ఎండ్లోనే ఉంటాడు, స్క్రీన్ ముందుకు రాడు. స్క్రీన్ ముందుకు వచ్చేది ఇద్దరు, ఒకటి కొండల్ రెడ్డి, ఇంకోటి తిరుపతి రెడ్డి. మధ్య మధ్యలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వేలు కాలు పెట్టి మున్సిపల్లో ఉన్నటువంటి చిన్నపాటి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను రోడ్డు మీదకి లాగినటువంటి కృష్ణారెడ్డి మధ్య మధ్యలో కనబడతా ఉంటాడు. సో ఈ మధ్య మా బట్టి గారు కూడా అక్కడ బాగా పెట్టుబడులు పెట్టినట్టున్నారా? మాకు వస్తున్నాయి అన్ని డీటెయిల్స్. మా బట్టి విక్రమార్క గారు, అదే మా వైఎస్ఆర్ మార్క్ పంచకట్టు గారు, ఆయన కూడా అక్కడ మా బట్టి గారు కూడా పెట్టుబడులు పెట్టిండు. మరి డెవలప్ అవ్వాలి కదా, అందరం డెవలప్ అవ్వాలి. అసలే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఫీలింగు. ఎవరికి? మా బట్టి గారికి. సో మా రేవంత్ రెడ్డి ఎట్లాగో పీఠం కదిలిపోతుంది. రేవంత్ రెడ్డి పీఠం కదిలిపోతే నన్నే ముఖ్యమంత్రి చేస్తారంటారు, కానీ కార్యకర్తలు ఒప్పుకోరు. ముందు మీ పక్కనున్న వాళ్ళే ఒప్పుకోరు. బట్టి గారు ఎవరెవరైతే ఫండింగ్ ఇచ్చిరో వాళ్ళకే మీరు బిల్స్ ఇస్తలేరంట కదా. చాలా అది నమ్మక ద్రోహం కదా. వెన్నుపోటు బాహుబలిని కట్టప్ప ఎట్లయితే పొడిచిండో వెన్నుపోటు పొడిచి, మీరు కూడా మీ వాళ్ళని వెన్నుపోటు పొడవడమే కదా. ఇక కొంతమంది అనుకుంటారు, నీకు ఎట్లా తెలుస్తున్నాయి శ్రావ్యకి డీటెయిల్స్ అన్నీ? మాకు ఒక్కలే కాదు, 1,00,000 సోర్సులు ఉంటాయి సార్. రకరకాల సోర్సుల నుంచి మేము తెచ్చుకుంటాం, మాకు తెలుస్తాయి. అర్థమైందా? సో తెలుస్తాయి కాబట్టి అసలు నా కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఇక్కడ నించోని ఇంత గట్టిగా, ఇంత ధైర్యంగా, ఇంత దృఢంగా ఇంత మాట్లాడుతున్నాము, ఇంత కాన్ఫిడెంట్తో, ఇంత ధైర్యంతో ముఖ్యమంత్రి గురించి, డెప్యూటీ ముఖ్యమంత్రి గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాము అంటే ఏం లేందే మాట్లాడతామా సార్? అమ్మో లేకపోతే మీరు చంపేయరు, లేకపోతే మీరు ఏదో చేయరు, భయపెట్టేయరు. సో ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి సార్. మేము చాలా దృఢంగా ఉంటాం. మేము ఏం లేదు అట్లా గాలి వార్తలు ఇట్లా గాలిలాగా ఇట్లా మాట్లాడుతున్నందుకే కదా సోషల్ మీడియా అంతా ఫేక్ వార్తలు అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అధ్యక్ష, ఇక వీళ్ళందరినీ మీరు నమ్మితే మేడం డీకే అరుణ గారు నెక్స్ట్ డే వెళ్ళారు. సో అందుకే నేను అన్నాను కదా అక్కడ కూడా డీకే అరుణక్క గారి గురించి నేను మాట్లాడను అని చెప్పి నేను చెప్పిన కదా, అది కూడా నేను విశ్లేషణ ఇచ్చిన. ఓకే, ఇక పాప మా ఈటల రాజేందర్ గారి ఎందులో వచ్చిందబ్బా అది? దిశానా? నిన్న పాపము భూములు, ఒకసారి ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడదాము. భూములు అయ్య జాగిరి కాదు, రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలు పెడతారా మీరు? రేవంత్ గ్యారంటీలు హామీలపై చర్చిద్దాం, ఎక్కడికి రావాలో చెప్పు. ఏడాది పాలన సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టాన్ని విస్మరిస్తున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కొద్దిగా కట్టి పెట్టరా కొంచెం అంటే. ఇక ఫైర్స్ ద ఫైర్, ఆల్వేస్ ఫైర్, ఇది ఉంటుంది కదా. సో అదే గుర్తొస్తుంది నాకు. ఈ మొత్తం అన్న అయిపోయినాక ఏం తెలియనట్టు నాకు ఎందుకు వచ్చిన గొడవ రాజా నాయన అని చెప్పి దూరం జరిగి మళ్ళీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు చూసిరా, అట్లుంటుంది మా ఈటల రాజేందర్ అన్నతోటి. మామూలుగా ఉండదు. మేము స్కాములు చేస్తాం కానీ స్కాములు బయట పడవు. మేము దొంగతనంగా తింటాం కానీ ఏం దొంగతనం చేసినామో చెప్పాం. ఎందుకని? ఎవరెవరన్నా అడిగినా వాళ్ళకింత వీళ్ళకింత ఇచ్చేస్తాం కాబట్టి ఎవరు మాట్లాడరు. ఇక ఈటల రాజేందర్ గారిని మీడియాని గ్రిప్లో పెట్టుకుంటారు కాబట్టి ఈటల రాజేందర్ గురించి ఎవరు మాట్లాడరు. మా యూట్యూబ్ ఛానల్లో కూడా మాట్లాడవు ఈటల రాజేందర్ గురించి. మా యూట్యూబ్ ఛానల్ మాట్లాడవు, మా శాటిలైట్ ఛానల్ మాట్లాడవు, ఎవరు మాట్లాడరు. ఎందుకని? వాళ్ళు అట్లా గ్రిప్లో పెట్టుకుంటారు. ఎవరిని?
ఈటల రాజేందర్ మీడియాని మొత్తం మేనేజ్ చేస్తాడు అన్నట్టు. సో అందుకని ఈటల రాజేందర్ గురించి అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు. ఇక నేను ఒక్కదాన్ని నిజాలు నిష్ఠూరంగా నిజం మాట్లాడేటోళ్ళు ఊరంతా శత్రువులు అన్నట్టు ఇక మేము నిజాలు బయట పెడతాం. ఏమని 5,000 కోట్ల స్కామ్ జరిగింది సివిల్ సప్లైస్లో, ఈటల రాజేందర్ అప్పరంగా నొక్కేసిండు. మొట్టమొదటి తెలంగాణకు సివిల్ సప్లైస్ మంత్రి ఎవరు? ఈటల రాజేందర్. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడు. ఇగో ఇప్పుడు ఈయన ఎప్పుడు రావాలి చెప్పండి? లగచర్లలో కలెక్టర్ మీద దాడి జరిగిన నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి. మళ్ళీ ఏమనంటే నాకు కావాలి అధ్యక్ష పదవి, ప్లీజ్ మోడీ గారు నాకు కావాలి అధ్యక్ష పదవి అని చెప్పి తెగ ట్రై చేస్తున్నారు. కానీ అక్కడ పోయి అధ్యక్ష పదవి కావాలన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో ఇష్యూ జరిగితే ఎప్పుడో పోవడం కాదు. ఎక్కడో ఇష్యూ జరిగితే ఎప్పుడో పోవడం కాదు. వెళ్ళి లగచర్ల నెక్స్ట్ డేనే పోయి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి లీగల్ సెల్ని ఏర్పాటు చేయాలి. బెయిల్ కావాలన్నా ఏం కావాలో చెప్పాలి. వీలైతే మీ సెంట్రల్ హోమ్ అఫైర్స్ని వాడాలి, కేంద్రాన్ని వాడాలి. నిజంగా కేంద్రంలో ఉన్న మీరు తెలంగాణని ఈ స్కామ్ల నుంచి బయటపడేయాలనుకుంటే బయటపడేయలేరా? సామాన్యుల పక్షాన్ని ఆలోచించాలనుకుంటే ఆలోచించలేరా? చించచ్చు, కానీ చించరు. ఎందుకు? మా ప్రజలకే తెలుసు ఎందుకు అనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లే. ఇక ఈయన నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అంటాడు. ఎప్పుడు పుచ్చుకుంటాడో మాత్రం చెప్పాడు. ఇక వీళ్ళ డైలాగులు ఎట్లుంటాయంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఎంపీగా రాజీనామా చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఏమి చేయడు అక్కడ. కేవలము ఇక ఈ రాజకీయాలు నాతోని కాదు, రాజకీయ సన్యాసం చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, మేము వెళ్ళిపోతాం, నాతోటి అయితలేదు అధ్యక్ష. అప్పుడేమో నన్ను కేసీఆర్ వాడిండు, ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు వాడుతున్నారు. ఏదో ఒకటిగా నేను స్కాముల నుంచి బయటపడాలంటే ఈ బీజేపీ, మళ్ళీ బీజేపీ నుండి రాజీనామా చేసి బయటికి పోతే మళ్ళీ నా సివిల్ సప్లై స్కామ్ దగ్గర నుంచి అన్నీ తవ్వుతారు, నా మెడకి చుట్టుకుంటాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకటి రెండు కాదు, చాలా ఉంటాయి ఈటల రాజేందర్ గురించి మాట్లాడాలి అంటే. ఓకే, సో ఇగో భూముల్ని అయ్యే జాగిరి కాదు, రైతులపై 3rd డిగ్రీ మొత్తం అయిపోయినాక ఒక పక్కన లగచర్ల ఘోరం జరుగుతూ ఉంటే వీళ్ళు ఎక్కడ పోయి నిద్రపోవాలి? లగచర్లలో పోయి నిద్రపోవాలి. వీళ్ళు ఎక్కడ నిద్రపోయినరు? మూసీ నది ఒడ్డు అని చెప్పి నిద్రపోతారు. సంబంధమే ఉండదు, బీజేపీ స్ట్రాటజీస్కి సంబంధమే ఉండడు. నిండు చంద్రుడు ఒకవైపు అయితే చుక్కలు ఒకవైపు అన్నట్టు వీళ్ళు ఒకవైపు ఉంటారు, ఇష్యూ జరిగేది ఒకవైపు ఉంటుంది. మూసీ నది ప్రక్షాళన బుల్డోజర్లు పెట్టినప్పుడేమో వీళ్ళు ఉండరు అక్కడ. మొత్తం ఇష్యూ అంతా అయిపోయినాక వచ్చి నిద్ర చేస్తారు. ఆ నిద్రలు కూడా ఎట్లా? ఆల్రెడీ మొన్న కౌంటర్ ఇచ్చిన, ఆల్ అవుట్ పెట్టుకొని ఏసీ వేసుకొని కొత్త పరుపులు కొనుక్కొని ఇళ్ళల్లో పోయి మంచిగా వండుకోవడం అనేది నిద్ర అంటారు ఎవరన్నా? నిద్ర అంటారు దాన్ని ఎవరన్నా? నువ్వు నిజంగా వండుకోవాలనుకుంటే మూసీ నది పక్కన గుడిసెలు వేసుకొని వండుకోవడాన్ని నిద్ర అంటారు. టెంట్ వేసుకొని స్టేజ్ వేసుకొని అక్కడ వండుకోవాలి. నువ్వు పోయి మంచిగా బెడ్రూమ్లో పోయి వండుకొని మళ్ళీ నిద్ర చేసిన అంటే ఇట్లా ఉందండి బీజేపీ పరిస్థితి, ఇట్లా ఉంది. మోడీ సాబ్ జరా దేకో సాబ్ తెలంగాణ కా బీజేపీ. మోడీ గారేమో ట్వీట్లు చేస్తాడు పాలన గురించి, మా మోడీ గారు. వీళ్ళేమో అసలు ఆయన ట్వీట్లు దాంట్లో టీ అనే పదం కూడా పలుకుతలేరు అసలు. సో ఇట్లా ఉంది. తెలంగాణని ఎవరు కాపాడుతారో, ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో నాకైతే అర్థమైతలేదు. వీళ్ళైతే ఇగో ఇట్లా ఉందబ్బా. ఇప్పుడున్న అరే సన్నాసి ఈడోడో వచ్చిండండి సుధపూస, శ్రీకాంత్ చిన్న నీవు కేసీఆర్కి సపోర్ట్ అని తెలుసు, నీ ముఖంరా, నీ ముఖంలో చింతకాయ. ఇందాక ఏం చెప్పినా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అసెంబ్లీకి రాలేదు, ఇక ఇప్పుడేమొస్తాడురా నాయన అని చెప్పి చెప్తున్నా. అంటే దాని అర్థమైంది, కేసీఆర్కి కౌంటర్ ఇచ్చిన. అర్థమైందా? ఏం మాట్లాడతారో ఏమో నాకైతే అసలు. Felt governors during their regime stop spewing minom on KCR, KTR, Kavita అంట. అమ్మో